సినీ నిర్మాత నటికుమార్ ఆరోపణలపై నిర్మాతల మండలి సీరియస్ గా ఉంది. కేవలం పబ్లిసిటీ కోసం మిగిలిన వారిపై బురద చల్లుతున్నాడని మండిపడుతూ షోకాజ్ నోటీస్ ఇప్పటికే ఇచ్చేసింది. నిర్మాతల మండలిలో ఇంతమంది ఉన్నా బయటకొచ్చి ఇలా పచ్చి అబద్దాలతో రచ్చ చేసేది నటికుమార్ లాంటి ఒకరిద్దరున్నారంటూ చెప్పుకొచ్చారు. అలాగే కౌన్సిల్లో జరిగిన 60 లక్షల అవకతవకలపై కూడా కేసు పెట్టినట్టు చెప్తున్నారు. డోంట్ గివ్ ఏ ప్లాట్ఫారం ఫర్ పబ్లిసిటీ మాంగర్స్. వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ ఐడెంటిటీ కోసం పక్కోళ్ళ మీద బురద చల్లి లేని అభూత కల్పనల కింద లేని కథలు సృష్టించి అక్కడ చెప్పటం అనేక ఇష్యూస్ లో జరిగింది. నాట్ ఓన్లీ దిస్ ఫండ్స్ అనే కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనో లేకపోతే ఎలక్షన్ ఇష్యూ అనో లేకపోతే రిపీటెడ్ గా మాకు అందరికి వచ్చే క్వశ్చన్లు థియేటర్లు ఇవ్వట్లేదు మాకు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేని పని, వాళ్ళకి ఆ పని జరగట్లేదు కాబట్టి నా సినిమా బాగాలేదు పక్కన నాకు థియేటర్ లేదని ఇంకోళ్ళ మీద వాడు థియేటర్లు ఇవ్వట్లేదు అని కబ్జా పెట్టారు, లేకపోతే ఇంకోటి చేశారు, అన్ని వాళ్ళ కింద ఉన్నాయి మాకు ఇవ్వట్లేదు, అన్ని తప్పండి. అది ఇండస్ట్రీలో రిపీటెడ్ గా అనేక సార్లు అనేక కమిటీలు వేసి మీరు ఎలాగ రిలీజ్ చేసుకుంటారో చెప్పండి అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు, బయటకు వచ్చి మాకు దొరకట్లేదని చెప్తారు, ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తారు, ఇండస్ట్రీలో అందరూ కలిపి మోకుముడిగా అలా చేస్తున్నారు అవన్నీ. సో ఇక్కడ జరిగేది వేరండి, ఇండస్ట్రీలో జరిగేది వేరు, మీకు బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ బయట పబ్లిక్కి చెప్పేది వాళ్ళు వేరు. వాళ్ళు ఉనికి కోసం మీడియాను యూజ్ చేసుకుంటున్నారు. అగైన్ రిపీట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీడియా, ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్. మీకు అథాంటిక్ ప్రూఫ్ ఉంటే ఎస్, అది కౌన్సిల్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఊరినే ఎవడు పడతాడు వచ్చేసి వాడు ఏదో చెప్పటం, మీరు అది రిపీటెడ్గా టెలికాస్ట్ చేయటం, ఈస్ అండర్మైనింగ్ అవర్ ఆర్గనైజేషన్. ఎవరన్నా అక్కడ ఏమంటారు, మీరు పలా నిర్మాత అంటే ఆ పేరు పక్కపోయి ముందు ఇట్స్ ఎఫెక్టింగ్ అవర్ కమ్యూనిటీ, ఇట్స్ ఎఫెక్టింగ్ అవర్ కమ్యూనిటీ అని అది చెప్పడం కోసం ఇదే నటికుమార్ గారిని అనేక సార్లు ఇదే బాడీస్ మీటింగ్ లో మీరు రిపీటెడ్ గా తప్పు చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు ఎదురోళ్ళ మీద ఎలిగేషన్స్ చేయటం బాగా అలవాటు. ఇక్కడ కూడా నువ్వు నాకు థియేటర్ ఇస్తావా ఇవ్వా, లేకపోతే నేను కమర్షియల్ ట్యాక్స్ తోటి నేను కంప్లైంట్ చేస్తాను. ఎవరు మేము తీసుకున్నాం, మేము ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా టుడే కూడా గివెన్ ఏ నోటీస్, వై షుడ్ నాట్ రిమూవ్ యూ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఫర్ అండర్ డిసిప్లినరీ యాక్షన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 10 years లో రెగ్యులర్ గా సినిమాలు తీసేవాడు 100 మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకుంటానికి మీడియాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 10 years లో మీరు ఎన్నిసార్లు చూసినా ఆ 4 వ్యక్తులే ఉంటారు మీడియాకు వచ్చిన వాళ్ళు. అవునా కదా చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా ఆ 4 మీరు చెప్పిన నటికుమారు ఇంకొకళ్ళు వీళ్ళే ఉన్నారు తప్ప 10 years లోనూ ఎవరు లేరు బయట వాళ్ళు. మా అందరికి ప్రాబ్లమ్స్ లేవా? సినిమాలు తీసే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ వీ నెవర్ వెంట్ దట్ వే. అంటే పబ్లిసిటీ మాంగర్ కాదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే రిపీటెడ్ గా మీరు కూడా వాళ్ళకి ప్లాట్ఫారం ఇచ్చి వాళ్ళు ఏంటో అన్నా చూడకుండా, వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయో చూడకుండా కూడా అంతమంది వచ్చారు. 2000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు దీంట్లో. యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎప్పుడు 150 ఉంటారు, చిన్న సినిమా పెద్ద సినిమా కలిపి. వాళ్ళలో ఎంతమంది వచ్చారు గత 10 సంవత్సరాల్లో? బ్లాక్ షిప్ అనే వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు సార్, ఏదైతే సినిమా ఫీల్డ్ అవచ్చు, వ్యాపారం అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సైడ్ అవ్వచ్చు, పొలిటికల్ గా అవ్వచ్చు, ఎనీవేర్ దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రతి చోట ఉంటాయి. సో అందరి గురించి మనకు తెలియాలని లేదు. ఫస్ట్ టైం యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నయీం అన్న వ్యక్తి ఎవరో ఇటువంటి వాడా ఇలా చేసాడా అని పేపర్ చూసి నేను ఫస్ట్ టైం చదవటం. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏదో ల్యాండ్ లాట్ల కాపలాలని ఆడ మనుషులే పెట్టాడని. బీన్ దేర్ ఈ రిలేషన్షిప్ లో కూడా లాస్ట్ 15 years నుంచి ఉన్నాం. రెగ్యులర్ నా కాపలా వాళ్ళు 15 ఏళ్ల క్రితం ఎవరు ఉన్నారు, ఈ రోజుకి ఆ ఇద్దరే ఉంటారు. 3వ వ్యక్తి కూడా ఉంటాడు ఎప్పుడు కూడా అక్కడ. మేము ఎవరైనా ఇలా చేయటం కానీ, అండర్ వరల్డ్ తోటి లింక్స్ కానీ నాకు తెలిసి ఇప్పుడు అతనికి రిఫర్ చేసిన నేమ్స్ కానీ ఎవరు పర్సనల్ గా, ఇప్పుడు అశోక్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వీ డోంట్ నో ఎవరికి, అంటే మేము ఎప్పుడు వినలేదు. నాకు తెలిసి ఏదన్నా ప్రూఫ్ ఉంటే పెట్టమనంటే పోలీస్ సర్జర్ మీడియా ఉన్నారు, మీరు అందరి దగ్గర తీసుకోవచ్చు, అన్ని చేసి తప్ప ఈ స్వీపింగ్ ఎలిగేషన్స్. ఇప్పుడు నాకు వాడికి పబ్లిసిటీ కావాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా మనం ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తే వస్తూ ఉంటుంది అన్నది అది తప్పు. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, అతను ఎవరో నాకు తెలియదు, ఆ నయీం అన్న వ్యక్తి ఎవరో తెలియదు. మీ అందరిలాగే నాకు పేపర్లు చూసా ఇటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడా, ఒక రౌడీ షూటర్ ఉన్నాడా, ఓకే గవర్నమెంట్ బాగానే చేశారని అనుకున్నాం తప్ప వీ డోంట్ నో, వీ నెవర్ హ్యాడ్ సచ్ బ్యాడ్ లింక్స్ అండ్ వీఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ హియర్. 59,38,000 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years. అంటే ఇది అన్ని కమిటీల హాయంలో అవుట్ ఆఫ్ ట్రస్ట్. ఇటువంటి బాడీస్ లో ఎవరైనా ఉంటారు, నమ్మకస్తులనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కింద గాట్ల కింద ఉంటారు. ఆడిట్ లో
ఆడిట్ లో ఫైండ్ అవుట్ ఉంది. ఆడిటర్ నెగ్లిజెన్స్ కూడా ఉందని చెప్పేసి అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఈ తప్పు చేసేము మేము అని ఒప్పుకుని ఉన్న కేసీ శేఖర్ బాబు గారు, క్యాషియర్ జానకిరాము, వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసు కూడా పెట్టండి. ఎఫ్ఐఆర్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 3 months పైన అయింది. తర్వాత యాక్షన్ ఏం తీసుకుంటారని దాసరి గారు కమిటీలు దాంట్లో ఆ రిపోర్ట్ అది దాని ప్రకారం అందరికి కేసు అది కూడా బుక్ చేసాం. ఇవాళ కదా కేసు బుక్ చేసి ఆల్మోస్ట్ 2 months 2.5 months పైన కేసు బుక్ చేసి కూడా ఒక ఆయనేమో కస్టడీలోకి తీసుకున్నారు. శేఖర్ బాబు గారు ఏమో కంట్రీ వదిలేసి వెళ్ళారు, అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఇట్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్. అంటే అమౌంట్ దగ్గర కొంచెం వేరియేషన్ ఉంది. ఆ ఇద్దరిలో ఏంటంటే ఎవరు ఎక్కువ తిన్నారన్నది తెలియదు మనకి. జరిగింది వాళ్ళ హయాంలోనే వాళ్ళే చేశారని నిద్ర ఒప్పుకున్నారు. 30 లక్షలు ఒకళ్ళని ఆయన లెటర్ కూడా ఇచ్చాడు, నేను 30 లక్షలు నేను తొందరలోనే 1 month లో కట్టేస్తా అని. అది కూడా ఇవ్వలేదు ఆయన. జానకిరామ్ అకౌంటెంట్ ఏం చెప్పాయంటే, సార్ మొత్తం అంతా ఆయనే తీసుకున్నాడు సార్, ఎప్పుడు ఇచ్చినా నేను ఖర్చులకు వాడుకున్నాను తప్ప మిగతాదంతా ఆయనకే ఇచ్చాను. ఈస్ బ్లైటెంట్లీ అందరినీ ఒక సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అని ట్రస్ట్ చేసి రకరకాల పొజిషన్స్ ఇండస్ట్రీలో ఆయనకి ఇచ్చారు. ఆయన అదంతా మిస్యూజ్ చేస్తూ ఇన్ని రకాలు జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే హానరీ పోస్ట్. మనం డైలీ ఇంటికాడ బిజినెస్ చూసినట్టు డైలీ లెక్కలు చూసి అది జరగదు. స్టాఫ్ ఉంటారు, ఆడిట్స్ ఉంటాయి. అది సో ఆడిటర్ నెగ్లిజెన్స్ అందుకుంది. బట్ ఆడిటర్సే ఫైండ్ అవుట్ చేశారు ఇది. నట్టి కుమార్ ఆరోపణలు వ్యక్తిగతంగా ఎంతో బాధ పెట్టాయన్నారు మరో నిర్మాత నటుడు అశోక్ కుమార్. దీనివల్ల తానే కాకుండా తన కుటుంబం, బంధువులు ఎంతో ఆందోళన చెందారని చెప్పారు. నట్టి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అంటూ సవాల్ విసిరారు. అతడిపై పరువు నష్టం కేసు పెడుతున్నట్టు చెప్పారు అశోక్. నా రూట్ లో నేను ఏం చేయాలో, డెఫర్మేషన్ ఎవరు వేయాలి, ఏంటి నా పరువు నష్టం దావాకి నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ హెడ్ ఆన్ మై ఓన్. దట్ ఈస్ మై పర్సన్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. నేను చేసిన రోజున ప్రెస్ మీట్ పిలిచి అతను అడిగిన పాయింట్ వైజ్ పాయింట్ ఆయన ఏం క్వశ్చన్స్ చేశాడు దాన్ని అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. నేను ప్రెస్ అడిగి ఆ మాట చెప్పమంటే, సార్ నేను ఒక మాట చెప్తాను, మీకు ఇన్వెస్టిగేషన్ సర్కిల్ ఉంది. మీ ఇన్వెస్టిగేషన్ సర్కిల్లో నట్టి కుమార్ ఏంటో మీకు తెలుసు, అశోక్ కుమార్ ఏంటో మీకు తెలుసు. ఎంటైర్ ఇండస్ట్రీలో అడగండి, ఒక 3-4 మాకు ఎప్పుడు రిపీటెడ్ గా ఎలక్షన్స్ లో మాకు వాళ్ళకి ఏం పర్సనల్ లేవు. ఎలక్షన్స్ లో అది ఒక గ్రూప్, మేము ఒక గ్రూప్. ఎప్పుడు మేము పోరాడతాం, ఎప్పుడు మేము గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు. సో ఆ పర్సనల్ గా రాకూడదు అనేది ఇంటెన్షన్ ఉండొచ్చేమో అతను తెలిసిన లెవెల్లో. దట్ ఈస్ ద రీజన్ నేను ఎలక్షన్ కూడా దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానంటే నాకు పొద్దున్న లేచి ఈ పనులు, ఈ అవసరాలు నాకు కాదు. నేను సినిమా తీసి 11 ఏళ్ళు అవుతుంది. నేను ఆ సినిమా, నా ఏదో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, నేను నా బిజినెస్ లో నేను ఐ డోంట్ వాంట్. బట్ నా వైఫ్ రిపీటెడ్ గా దాదాపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి 45 minutes ఫోన్ చేసి, సార్ అలా వస్తుంది, ఇలా వస్తుంది, మీకు ఎందుకండి ఇది, వాళ్ళు ఇలా ఫోన్ చేశారు, మీ సిస్టర్ ఇలా ఫోన్ చేసింది అంటే ఎంత బాధపడ్డాను నాకు. నేనేమంటానంటే ఇంతమంది తెలిసినప్పుడు మీరు, నేను అప్పుడు కూడా చెప్పాను, మీరు ఎంక్వైరీ చేయండి. ఉంది కదా, వై హీ వాంట్స్ టు వెయిట్, లెట్ హిమ్ గో అండ్ హ్యాండ్ అవుట్ టు సిట్. ఓ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడు అశోక్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యని, లేకపోతే ఏదన్నా ఒక అథారిటీ చెప్పిందా? వాట్ రైట్ ఈజ్ హ్యావింగ్, ఏ రైట్ అని చెప్తున్నాడు? ఓకే, ఆరోపణ చేయడం చేస్తాను, నేను కూడా చెప్తాను. ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ పలానా వేస్తే మీరు వేస్తారా? అయినా నాకేమన్నా ల్యాండ్లు ఉన్నాయా? నాకు తెలియదు. నా వైఫ్ అడుగుతుంది సప్తపది అంటే ఏంటని. సప్తపది ఏందో నాకు తెలియదు. అదేదో మద్రాసులోనే అక్కడ ఉందంట సప్తపది, అటు నా ల్యాండ్. వైజాగ్ లో ల్యాండ్ అన్నారు, అసలు నాకు వైజాగ్ లో ల్యాండ్ లేదు. ఒకటి కూడా ఆక్షన్లో వేసాను, కొన్నాను, దానికి కూడా 30 లక్షలే డబ్బు కట్టా. ఇంకా కట్ల 1 year నుంచి ట్యాక్స్ ఇది కట్టాలి, ఇంకా రిజిస్టర్ కాల కూడా ఆక్షన్లో. అది తప్పితే నాకు ల్యాండ్ లేదు. ప్రతిదానికి నేను అందుకనే చెప్పాను, వైజాగ్ అలా కూడా ఇస్తాను నేను. ఇప్పుడు నా ల్యాండ్లు ఉండే అన్నారు, నేను పలానా అలాగే బినామీ అంటున్నారు, లేకపోతే పలానా అంటున్నారు, లెట్ హిమ్ గివ్. ఇప్పుడు ఆయన నా దగ్గరికి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా మంది చేస్తున్నారు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అంటున్నారు. ఎస్, ఎవరు ఫోన్లు చేస్తున్నారో ఆయన వాళ్ళ పేర్లు చెప్పానండి, ఎవరు ఫోన్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లం ఉంది ఆయనకి. ఎప్పుడు ఏంటి, ఆ రోజు మీరు అన్నారు ఇందాక బాను కేసులో ఏదో అన్నారు. ఇప్పుడు బాను కేసులో అతన్ని ఆయన పెట్టారు, వాళ్ళిద్దరి మధ్య ఏం లావాదేవీలు ఉంటే మాకు తెలియదు, గన్ను పెట్టారు అని చెప్పారు. మరి ఎందుకు కోర్టు కొట్టేసింది? దానికి సాక్ష్యం శివరామకృష్ణ గారు చూశారని చెప్పాడు, ఇంకొక ఆయన ప్రసన్న చూశారన్నారు, ప్రూఫ్ కాలేదే. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక అకేషన్ జరిగినప్పుడు దాంట్లో లింక్ చేస్తే దానికి ఒక హైప్ వస్తుందని చేసుకో ఉండవచ్చు, అతని ఆలోచన అది అయ్యి ఉండొచ్చు. అంత మాత్రాన నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు షాద్నగర్ కూడా ల్యాండ్ ఉంది, 10 ఎకరాలు కొన్నాం, ఎవరు గణేష్ అమ్మిచ్చారు. ఆ 10 ఎకరాలు మాకు తెలియకుండా ఇంకో 3 లక్షల లాభానికి కేఎల్ నారాయణకు పంపించారు. అది ఒకటే ఎప్పుడో కొన్ని
ఇప్పుడు కాదు, 2004లోనో 5లోనో కొని ఆయన అందరి దగ్గర కొనిపించారు. దాసరి గారికి కొనిపించారు, ఇంకెవరెవరో పెద్ద ఇండస్ట్రీ వాళ్ళందరూ కొనిపించారు. సో అతనికి ఆడ ఉండొచ్చు. ఆ పరిచయం మీద అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అతను చెప్పేవాళ్ళు ఎవరు, ఒక బాధితుడు. నేను చూడాల టీవీలో ఆయన్ని నయీం అనేవాడు పట్టుకొని పీడించాడు డబ్బులు, అక్కడ బాధితుడు. ఇక్కడ ఇప్పుడు ఈయన ఏం చెబుతున్నాడు, వాళ్ళతో మేము పెట్టుకొని భూదందాలు చేస్తున్నాం అన్నారు. నాకు ఎక్కడ ల్యాండ్ ఉందో చెప్పండి. ఇప్పుడు నో నేను ఐ విల్ ఆన్సర్. మీరు అన్న పాయింట్ లో నేను నిన్న అడిగితే కూడా నేను ఏంటంటే నేను చూడలా, పూర్తిగా చూస్తాను, ఈచ్ పాయింట్ నేను తీసుకుంటా, చేస్తాను. ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్. నేను ఎన్నోసార్లు నేను మొత్తుకున్నా. పోయినసారి సర్వీస్ ట్యాక్స్ ఇష్యూ వస్తే నాకు థియేటర్ లేవు, నాకేం లేవు, నేను ఖాళీగా ఉన్నాను, తిరిగాను. దాని మీద చాలా కలెక్ట్ చేశారు, 60 కోట్లు 70 కోట్లు అన్నారు. ఇస్ ఇట్ ట్రూ అయిందా? నట్టి కుమార్ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాయన్నారు నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు. మండలిలో ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయని నట్టి మీడియాలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. నయీం బ్రతికున్నంతకాలం నోరు విప్పని నట్టి కుమార్ ఈ రోజు ఇండస్ట్రీతో డాన్ కు లింకులు ఉన్నాయనడం హాస్యాస్పదమన్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు కొడాలి వెంకటేశ్వరరావు. ఇది నట్టి కుమార్ గారు అన్ని టీవీల్లో మాట్లాడుతూ కొందరి మీద ఆరోపణలు చేశారు. అలాగే కౌన్సిల్లో కూడా 14 కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆయన ఒక ఆరోపణ చేశారు. దాంట్లో నిజం ఇంత కూడా లేదు, అది ఆయనకు కూడా తెలిసే ఉంటుంది. అయితే చిలక పలుకుల్లాగా ఆయనతో చెప్పించిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఒక విధంగా నట్టి కుమారు బోళా మనిషి లాంటి వాడే. అతను ఎవరైనా ఏదైనా చెప్పేస్తే కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా ఏమైనా మాట్లాడారేమో మాకు తెలీదు. నా ఉద్దేశం ప్రకారం ఆయన ఇలా ప్రెస్కొచ్చి ఆరోపణలు చేయటం అనేది తప్పు. ఎందుకంటే ఇండస్ట్రీ పరువుని దిగదారుస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఎంతోమంది ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నా మేమందరం కూడా ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదంటే, దీన్ని ఒక ఇష్యూలాగా చేసి రోజు దీని మీద కథనాలు వచ్చి ఇది ఇండస్ట్రీ గురించి బ్యాడ్గా ఎలివేట్ అవ్వటం మాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి అయిపోయింది. అలాగే ఒక 2-3 కావాలని ఇండస్ట్రీని పక్కదోవ పట్టిస్తానికని రకరకాల ఎస్ఎంఎస్లు కేవీ రావు అండ్ కో అనో ఏదో ఒకటి దీన్ని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. అలా ఎవరన్నా ఉంటే ధైర్యంగా వచ్చి కౌన్సిల్కే వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని పొందవచ్చు. ఏది కావాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మేము రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు ఏంటంటే నిజం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఊరికే ఎస్ఎంఎస్ల ద్వారాను వాట్సాప్ల ద్వారా డిఫరెంట్ మెసేజ్లు అన్నీ ఇస్తున్నారు. అది కూడా మేము రేపొద్దున ఇలా దుర్వినియోగం అంటే ఆరోపణలు చేయండి, రుజువు లేకుండా ఆరోపణలు చేసే వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఇది నిజం. ఫ్యూచర్లో కూడా మేము దాని మీద జాగ్రత్తలు తీసుకోబోతున్నాం. అలాగే ఊరికే ఎవరిని పడితే ఎవరి మీదైనా పర్టికులర్గా ఇండస్ట్రీ మీద ఆరోపణలు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. వాళ్ళని అన్ని విధాల అంటే లీగల్గా, తర్వాత మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. సార్ నట్టి కుమార్ గారు నయీం చనిపోయాడు కాబట్టి రోజు ఇచ్చాడండి. బై ఛాన్స్ దావూద్ ఇబ్రహీం గారు బతికే ఉన్నారు. ఇంకా ఆయన కానీ ఎప్పుడన్నా చనిపోతే ఆ రోజు కూడా మళ్ళీ మీ ప్రెస్ వాళ్ళందరూ రెడీగా ఉండండి. ఆయన వచ్చి ప్రెస్లో కూర్చుని ఆ దావూద్ ఇబ్రహీంకిను వీళ్ళకి తనకి ఎవరైతే ఇష్టం లేరో వాళ్ళ పేర్లన్నీ వాళ్ళకి లింకులు ఉన్నాయని చెప్తారు. చెప్పటం ఏముంది, 100 మంది 100 మాటలు మాట్లాడవచ్చు. కానీ అది రుజువు చేసే ఉంటే మాట్లాడండి. రుజువులు లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే అది ఏముంది, అది హంబగ్గే. అది ఎవరైనా సరే రుజువు ఉంటే మాట్లాడవచ్చు. ప్రెస్ కూడా రుజువులు ఇచ్చి మాట్లాడితే మేము అసలు ఏం మాట్లాడే వాళ్ళం కాదు. ఊరికే వచ్చి నా దగ్గర ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, పక్కింట్లో ఉన్నాయి, ఇవి కాదు. ఏమన్నా రుజువులు ఉంటే వచ్చి అసోసియేషన్లో పెడితే అట్లా నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మేమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తాం. అటువంటిది ఏదైనా జరిగితే అంటే బ్యాడ్
ఎలిమెంట్స్ తోటి ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ తోటి మనం ఉన్నట్టు రుజువైనా డెఫినెట్గా యాజ్ ఎ కౌన్సిల్ యాజ్ ఎ ఛాంబర్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇది నా పర్సనల్ అభిప్రాయం. నట్టికుమార్ చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి సరైన ఆధారాలు లేవంటోంది నిర్మాతల మండలి. ఇకపై కౌన్సిల్తో సంబంధం లేకుండా ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఫర్దర్ గా ఎనీబడి ఇంటెన్షనల్ గా ఆర్గనైజేషన్ మెలైన్ చేస్తే కింద గాని పైన గాని యాక్షన్ విల్ బి టేకన్. మా ఈసీలో పైన గాని కింద గాని వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ డిసిషన్స్ లైక్ దట్. ఎనీ కౌన్సిల్ కానీ అదే కౌన్సిల్ అండ్ చేంబర్ విల్ టేక్ ఈసీలో డిసైడ్ చేసి ఎనీబడి ఆర్గనైజేషన్ అగేన్స్ట్ కావాలని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్ చేయటం కానీ వాళ్ళ ఇండివిజువల్ లాభాల కోసం చేయటం కానీ చేస్తే మటుకు నన్ ఆఫ్ దమ్ విల్ బి స్పేడ్. హూ ఓవర్ ఇట్ ఇస్ దే విల్ నాట్ బి స్పేడ్. నేను కూడా ఓపెన్ చెప్తున్నాను. నేను నెట్ కుమార్కి ఫోన్ చేశాను. కుమార్ అందరితోటి ఈ ఆరోపణలు వచ్చినాయి, వారు మాట్లాడొచ్చు, లేకపోతే రకరకాల కాంట్రవర్షన్కి వెళ్తా ఉన్నాడు. మీరు అన్నట్టు లాస్ట్ టైం జరిగినప్పుడు యాక్షన్ తీసుకోకపోవడం అన్నది ఒక పొరపాటు. ఇప్పుడు దీని మీద సీరియస్గా తీసుకుందామని కౌన్సిల్ ఒకటి ఉన్నట్టు నిజం. దాని మీద నేను కూడా మీరు అడిగినట్టే ఎందుకయ్యా అచ్చెన్నాయుడిని, బురుగుపల్లి గారిని, నేను బురుగుపల్లి గారికి ఫోన్ చేశాను, అశోక్ చేయలేదు, వెంకటేశ్వర ఫోన్ చేశాను. ఏంది ఇట్లా ఆరోపణలు వస్తూ ఉంటే మీరు ఏదో మనం ఖండించాలి కదా అని కూడా నేనే ఫస్ట్ ఇనిషియేట్ చేసుకుని ఫోన్ చేయడం జరిగింది. నెట్ కుమార్ని కూడా అడిగితే మీకు చెప్పిందే నాకు చెప్పాడు, అన్నయ్య ప్రూఫ్లు ఉన్నాయి నేను తీసుకొస్తానని చెప్పాను. ఇంకా దానికి మించి మేము ఏం మాట్లాడతాం? ఇప్పుడు రేపు మీరు కూడా అడగటానికి అవకాశం వచ్చింది కాబట్టి, ప్రూఫ్లు లేకుండా ఏదన్నా ఆరోపణ చేస్తే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు కొంచెం గట్టిగా అడిగితే మా అందరికీ కూడా హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా కొంచెం బాధతో అన్న మాటలో అశోక్ గారి పొద్దున్నుంచి అలా